రాయండమ్మా. నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఫ్రమ్ A to B. Keep the heading. Number of functions from A to B. Number of functions from A to B ఫార్ములా ఏంటంటే n of b power n of a. n of b power n of a. ఎందుకు అంటే డిస్క్రిప్షన్ ఏంటంటే ఇక్కడ చూడండి. సపోజ్ x1 x2 సో ఆన్ xm ఉందనుకోండి. xm ఇది ఏలో ఎలిమెంట్, ఇది బిలో ఎలిమెంట్స్ y1 y2 yn ఉన్నదనుకోండి. x1 ని ఎన్ని ప్లేస్ తో మనకి ఫంక్షన్ అంటే డెఫినేషన్ ఏంటి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ డొమైన్ అసోసియేషన్ విత్ కోడొమైన్ అన్నమాట. అంటే x1 దానికి ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయండి? x1 అనే దానికి ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయంటే m పాసిబిలిటీస్ ఉంటాయి. అంటే x1 అన్న దానికి ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయండి? n. x2 కూడా రాయటానికి ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయండి? ఇలా రాస్తున్నాను చూడండి. x1 x2 సో ఆన్ xm. అంటే x1 ఫిల్అప్ చేయడానికి పాసిబిలిటీస్ ఎన్ని? n. x2 ఫిల్అప్ చేయడానికి పాసిబిలిటీస్ ఎన్ని? n. అట్లాగే xm కూడా ఫిల్అప్ చేయడానికి పాసిబిలిటీస్ ఎన్ని? m. ప్రొడక్ట్ రూల్ కాబట్టి n ఇంటూ ఇది ఎన్ని టైమ్స్? m టైమ్స్ కాబట్టి సో ఫంక్షన్స్ ఈజ్ ఈక్వల్ టు n పవర్ m. అంటే దాని అర్థం ఏంటి అండి? ఇక్కడ n ఆఫ్ a ఈజ్ ఈక్వల్ టు n అయి ఉండి n ఆఫ్ b ఈజ్ ఈక్వల్ టు m అయితే నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ కి ఫార్ములా ఏంటి? నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఫార్ములా ఈజ్ n పవర్ m. ఎట్లా అడుగుతాడు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ లో? ఎగ్జాంపుల్ ఏంటంటే సపోజ్ m లెటర్స్ లేదంటే 10 లెటర్స్ పోస్టెడ్ ఇంటూ 6 పోస్ట్ బాక్సెస్. అంటే 10 లెటర్స్ ని 6 పోస్ట్ బాక్సెస్ ని ఎన్ని రకాలుగా వేయొచ్చు అంటే 1 లెటర్ ఫస్ట్ బాక్స్. అంటే ఇక్కడ n ఆఫ్ a ఎంత అవుతుందండి? 10. n ఆఫ్ b 6. కాబట్టి ఫార్ములా ఏంటండి? 6 పవర్ 10. అంటే ఫస్ట్ లెటర్ ని ఎన్ని బాక్స్ లో వేయగలుగుతాము? పోస్ట్ బాక్స్ 1 కానీ, పోస్ట్ బాక్స్ 2 కానీ, పోస్ట్ బాక్స్ 6 కానీ. ఫస్ట్ లెటర్ ని 6 బాక్సెస్ లో ఏదైనా వేయచ్చు. సెకండ్ లెటర్, థర్డ్ లెటర్, ఇవి 6 పోస్ట్ బాక్సెస్ ఉన్నాయి. ఇవి 10 లెటర్స్ ఉన్నాయి. అంటే ఫస్ట్ లెటర్ ని ఏ బాక్స్ లో వేయగలుగుతాము అంటే పోస్ట్ బాక్స్ 1 కానీ, 2 కానీ, 3 కానీ, 6 వరకు కానీ. అట్లాంటి క్వశ్చన్స్ అయినా సరే ప్రైజెస్ పర్సన్స్ డిస్ట్రిబ్యూషన్ అంటే సపోజ్ 4 ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ టు 10 పర్సన్స్ అన్నాడు అనుకోండి, లేదంటే 8 పర్సన్స్. అంటే n ఆఫ్ a ఈజ్ ఈక్వల్ టు 4, n ఆఫ్ b ఈజ్ ఈక్వల్ టు 8. అంటే దాని అర్థం ఏమవుతుందంటే 8 పవర్ 4. ఆకాష్ ఇప్పుడు చూడమ్మా, 10 లెటర్ పోస్టెడ్ ఇంటూ 6 బాక్స్. మనకి ఇక్కడ చిన్న డౌట్. n ఆఫ్ a నువ్వు అన్నట్టుగా n ఆఫ్ a 6, n ఆఫ్ b 10 తీసుకోవచ్చు. అట్లాంటి కేసెస్ లో ఏం చేయాలి మనం? ఇక్కడ నుంచి తీసుకోండి. 10 లెటర్స్ ఫస్ట్ 1 లెటర్ తీసుకోండి. ఒక లెటర్ ని ఎన్ని బాక్స్ లో వేయగలము? చూడండి, x1 ఇది ఒక లెటర్ ఎన్ని బాక్స్ లో? 6 బాక్సెస్ లో వేయగలం. ఓకే, నేను ఫార్ములా రివర్స్ రాశానా? లేదు, సరిపోయింది. రాయండి అమ్మా. n ఆఫ్ b పవర్ n ఆఫ్ a. ఇది రాసుకోండి అమ్మా. నెక్స్ట్ అండి,
రైట్. అలా కాదు బాబు. తేజీ హై నంబరు, లో నంబర్ అని కాదు అక్కడ. రైట్ అండి. నెక్స్ట్. సో ఇదే కండిషన్ లో డైరెక్ట్ గా నెక్స్ట్ కండిషన్ నెంబర్ ఆఫ్ 1 ఫంక్షన్స్. నెంబర్ ఆఫ్ 1 ఫంక్షన్స్ అంటే ఫ్రమ్ ఏ టు బి. అంటే చూడండి, ఇది నెంబర్ ఆఫ్ 1 ఫంక్షన్స్ ఫ్రమ్ ఏ టు బి అంటే ఇక్కడ x1, x2 సో ఆన్ xm, y1, y2 సో ఆన్ yn. అంటే ఇక్కడ n ఆఫ్ a ఇజ్ అంటే ఫార్ములా ఏంటి అంటే మనకి 1 ఫంక్షన్ అంటే అర్థం ఏంటి? డిస్టింక్ట్ ఎలిమెంట్స్ కి డిస్టింక్ట్ ఇమేజెస్ ఉండాలి. అంటే ఇక్కడ x1, x2 సో ఆన్ xm ఉందనుకోండి, xn ని ఫిలప్ చేయడానికి ఎన్ని వేస్ ఉంటుందండి? n వేస్. అంటే డిస్టింక్ట్ ఎలిమెంట్స్ కి డిస్టింక్ట్ ఇమేజెస్ ఉండాలి కాబట్టి చూడండి, x1 అనేది సపోజ్ y2 కి ఫిక్స్ చేస్తాను అనుకోండి, అప్పుడు x2 అనేది ఎన్ని రకాలుగా పాసిబిలిటీ ఉంటది? y2 తప్ప మిగతా పాసిబిలిటీస్ ఉంటాయి కదా. y2 పెట్టకూడదు, ఎందుకంటే x2 y2 పెడితే 1 కాదు. కాబట్టి 1 కాదు కాబట్టి సో y2 కాకుండా రిమైనింగ్ కేసెస్ ఎన్ని ఉంటాయండి మనకి? n-1 కేసెస్ ఉంటాయి. అట్లాగా xm కేసెస్. xm అంటే అర్థం ఏమవుతుందండి? xm అంటే దాని మీనింగ్ ఏమవుతుందండి? n- ఆఫ్ r-1. అంటే ఇవన్నీ ప్రొడక్ట్ అంటే మనం వితౌట్ రిపిటేషన్ చేసినప్పుడు చేసాం కదండి, npr అంటే దాని అర్థం ఏంటండి? npm. npm అంటే n అంటే ఇక్కడ ఏంటంటే నెంబర్ ఆఫ్ బి, p నెంబర్ ఆఫ్ ఏ. అంటే వితౌట్ రిపిటేషన్స్ ఫ్రమ్ టేకెన్ r ఆబ్జెక్ట్స్ ఫ్రమ్ n ఆబ్జెక్ట్స్ అన్నమాట. అంటే నెంబర్ ఆఫ్ 1 ఫంక్షన్స్ ఫ్రమ్ ఏ టు బి అంటే ఫార్ములా ఏమొస్తుంది? n ఆఫ్ bp n ఆఫ్ a. n ఆఫ్ bp n ఆఫ్ a అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ కోడొమైన్ p విత్ n ఆఫ్ a. మెనీ వన్ ఫంక్షన్స్ అడిగాడు అనుకోండి, నెంబర్ ఆఫ్ మెనీ వన్ ఫంక్షన్స్. నెంబర్ ఆఫ్ మెనీ వన్ ఫంక్షన్స్ అడిగితే ఫార్ములా ఏంటండి? అప్పుడు ఆల్రెడీ n ఆఫ్ b ఇక్కడ కావాలంటే రాసుకుందాం. n ఆఫ్ a ఈజ్ ఈక్వల్ టు m, n ఆఫ్ b ఈజ్ ఈక్వల్ టు n అని రాసుకుంటే n పవర్ m. ఇక్కడ nbpm, n పవర్ m మైనస్ npm. నంబర్ ఆఫ్ మెనీ వన్ ఫంక్షన్స్. ఇది వితౌట్ రిపిటేషన్స్. అట్లీస్ట్ 1 లెటర్ ఈజ్ రిపీటెడ్. చూడండి, n పవర్ m అంటే విత్ రిపిటేషన్స్, npm అంటే వితౌట్ రిపిటేషన్స్, n పవర్ m మైనస్ npm అంటే అర్థం ఏంటి? అట్లీస్ట్ 1 లెటర్ రిపీటెడ్. మీకు గుర్తుందండి, m లెటర్ రిపిటేషన్ అంటే n పవర్ r ఫార్ములా, వితౌట్ రిపిటేషన్ అంటే npr ఫార్ములా, అట్లీస్ట్ 1 రిపిటేషన్ అంటే n పవర్ m మైనస్ npr ఫార్ములా. రాయండి అమ్మా. అలాగే ఆన్ టు ఫంక్షన్స్ ఒకటి చూద్దామండి. రాస్తారండి? రైట్ నాన్న. రాశారండి? ఓకే, రచ్ చేస్తానండి. కొంచెం కొంచెం ఎక్కువ మంది మనకి వాట్సాప్ మెసేజ్ చేయండి అమ్మా. రైట్. సో కమింగ్ టు ద నెంబర్ ఆఫ్ ఆన్ టు ఫంక్షన్స్. నెంబర్ ఆఫ్ ఆన్ టు ఫంక్షన్స్ అనేది ఆ ప్రూఫ్ అనేది మనం ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్క్లూజివ్స్ అండ్ ఎక్స్క్లూజివ్స్ చెప్పినప్పుడు చెప్తామండి. కాంబినేషన్ చెప్పినప్పుడు డిస్కస్ చేస్తాం. నెంబర్ ఆఫ్ ఆన్ టు ఫంక్షన్స్ జస్ట్ ఫార్ములా రాసుకోండి. ఆ ఫార్ములా కూడా మీకు ఈజీయే. ఏ నుంచి బి దాకా n ఆఫ్ a is equal to n, n ఆఫ్ a is equal to m, n ఆఫ్ b is equal to n. నెంబర్ ఆఫ్ ఆన్ టు ఫంక్షన్స్, ఆన్ టు అన్నా సబ్జెక్షన్ అన్నా ఒకటే. n పవర్ m మైనస్ ఆల్టర్నేట్ లో ఉంటుందండి, nc1 ఇంటూ n-1 హోల్ టు ద పవర్ ఆఫ్ m. అంటే ఇదే ఫార్ములాలో అంటే ncr ఇంటూ xn, సపోజ్ 1 x పవర్ n మైనస్ r ఇంటూ y పవర్ r ఫార్ములా లాగనమాట.
n power m minus nc1 into n minus 1 whole to the power of m plus nc2 into n minus 2 whole to the power of m minus so on. ఇది ఎంతవరకు అంటే 0 వచ్చేంత వరకు చేసుకోవటం. until 0 comes. Example, from A to B here n of A is equal to m, n of B is equal to n. Example, if n of A is equal to n of B is equal, suppose n of A is equal to m వచ్చి number of elements in B లో 2 ఉన్నాయి అనుకోండి, ఫార్ములా ఏంటి రాయండి. ఇందులో ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. n ప్లేస్ లో 2 power m minus 2c1 into 2 minus 1 power m plus 2c2 into ఇది 0 కాబట్టి ఇక్కడ నుంచి మరి రాయక్కర్లా. అంటే 2 power m మైనస్ ఇది 1 power ఎనీథింగ్ 1 కాబట్టి 2c1 అంటే 2. అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ సెట్ లో m ఉండి బి సెట్ లో 2 ఉంటే 2 power m minus 2. ఈ ప్రూఫ్ అనేది కాంబినేషన్స్ లో వచ్చేటప్పుడు చెప్తారనమాట, ప్రిన్సిపల్స్ ఫర్ ఇన్క్లూజివ్స్ అండ్ ఎక్స్క్లూజివ్ వచ్చినప్పుడు. సార్ n minus 3 it should write sir in formula. n minus 3 రైట్. ఇక్కడ ఏదైతే nc3 అంటే n minus 3 ఉంటుంది. వెరీ గుడ్, రాయండి అమ్మా. జనరల్ గా మనం ఆ పర్టికులర్ ప్రాబ్లం కి ఎన్సిఆర్ ఫార్ములా బాబు. ఎన్సిఆర్ అంటే ఆల్రెడీ మీరు బైనామియల్ థియరం లో నేర్చుకున్నారు కదా. ఎన్సిఆర్ అంటే జనరల్ గా నెంబర్ ఆఫ్ ఆర్ సెలక్షన్స్ ఫ్రమ్ ఎన్ సెలక్షన్స్ అంటాము, లేదా ఎన్సిఆర్ అంటే ఫార్ములా n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్. ఓకే, విఘ్నేష్ ఈ వీక్ ఓన్లీ పెర్మిటేషన్స్ మాత్రమే, రైట్ అండి. నోట్ చేస్తారు కదండి, చూడండి అమ్మా, రాస్తారు కదండి. నాన్న కొంచెం మెసేజ్ చేయండి అమ్మా. ఆన్ టూ ఫంక్షన్స్ అన్నా సర్జెక్షన్స్ అన్నా ఒకటే. ఇంటూ ఫంక్షన్స్ అన్నాడు అనుకోండి, ఇంటూ ఫంక్షన్స్ అంటే ఇది తీసేస్తామండి, ఇదంతటిని ఇక్కడ నుంచి ఇక్కడ ప్లస్ వస్తుంది, ఆల్టర్నేట్ లో ప్లస్ మైనస్ అంటాడు. ఆన్ టూ ఫంక్షన్స్ అయితే ఇది, ఇంటూ ఫంక్షన్స్ అంటే ఇది తీసేస్తాము, ఎందుకంటే ఇది నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ కదా. ఇంటూ ఫంక్షన్స్ అంటే ఇక్కడ మైనస్ పెట్టకుండా ఇక్కడ నుంచి ఆల్టర్నేట్ లో ప్లస్ మైనస్ అన్నమాట. అట్లాగే బైజెక్టివ్ ఫంక్షన్స్, నెంబర్ ఆఫ్ బైజెక్టివ్ ఫంక్షన్స్ ఫార్ములా n ఫ్యాక్టోరియల్, దట్స్ ఆల్. నెంబర్ ఆఫ్ బైజెక్టివ్ ఫంక్షన్స్ అంటే n of A is equal to n of B is equal to n కదా. ఫ్రమ్ A to B నెంబర్ ఆఫ్ బైజెక్టివ్ ఫంక్షన్స్ అంటే వాల్యూ ఎంత అండి, n ఫ్యాక్టోరియల్, దట్స్ ఆల్. పేజ్ నంబర్ 52, క్వశ్చన్ నంబర్ 42. ఇది చెప్పండి అమ్మా. నంబర్ ఆఫ్ వేస్ 10 letters posted in 5 letter boxes. 5 letter boxes లో 10 letters ని ఏ విధంగా పోస్ట్ చేస్తాము? 5 power 10 10 power 5? 5 power 10 10 power 5 అనేది చూడాలి. వెరీ గుడ్, మాక్సిమం నెంబర్స్ కరెక్ట్ గానే చెప్పారు. సో ఇక్కడ ఏంటండి, ఫస్ట్ లెటర్ ని ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ 10 letters, లెటర్ 1 లెటర్ 2 సో ఆన్ 10 letters. ఇక్కడ ఏంటంటే పోస్ట్ బాక్స్ 1 పోస్ట్ బాక్స్ 2 సో ఆన్ పోస్ట్ బాక్స్ 5. అంటే లెటర్ 1 కి ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయండి? లెటర్ 1 కి పాసిబిలిటీస్ 5 పాసిబిలిటీస్ అంతే కదా, 5 పాసిబిలిటీస్. అలాగే లెటర్ 2 కి పాసిబిలిటీస్ ఏంటండి, 5 పోస్ట్ బాక్సెస్, ఇది 5 పోస్ట్ బాక్సెస్. అట్లాగే లెటర్ 10 కి
5 పోస్ట్ బాక్సెస్. అంటే ఇదే ఫార్ములా నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఫ్రమ్ A2. సో రిక్వైర్డ్ పెర్మిటేషన్స్ ఎన్ని అవుతాయండి? రిక్వైర్డ్ పెర్మిటేషన్స్ ఈజ్ 5 power 10. దట్స్ ఆల్. నోట్ చేయండి అమ్మా. పార్టీ 4 లో మనకి ఆల్ టైప్ ఆఫ్ వెరైటీస్ అన్ని ప్రాబ్లమ్స్ యాక్చువల్గా అది ఒక పాసేజ్ క్వశ్చన్. ఆ పాసేజ్ క్వశ్చన్ కాస్త ఒకే క్వశ్చన్ ఇచ్చాడు మీకు. దీన్ని డిఫరెంట్ గా అడిగిన క్వశ్చన్ అంతా కూడా అందులో కవర్ అయిపోయింది. చూడండి అమ్మా. రైట్. సో 44 చూడండి అమ్మా. 44 లో ఏమి ఇచ్చాడండి వాడు? ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ 4 ప్రైజెస్ కెన్ బి డిస్ట్రిబ్యూటెడ్ టు అమాంగ్ 5 స్టూడెంట్స్ అంటున్నాడు. 4 ప్రైజెస్ 5 స్టూడెంట్స్. అంటే 4 ప్రైజెస్ ని 5 స్టూడెంట్స్ కి డిస్ట్రిబ్యూషన్ చేయాలి. 4 ప్రైజెస్ ని 5 స్టూడెంట్స్ కి డిస్ట్రిబ్యూషన్ చేయాలి. ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగాడు అంటే దీనిలో 4 ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ టు 5 స్టూడెంట్స్. No students get more than 1 prizes. No student get more than 1 prize. More than 1 prize. అంటే దాని అర్థం ఏంటి? No student get more than 1 prize అంటే no student get more than 1 prizes అంటే దాని మీనింగ్ ఏమొస్తుందండి? ఫస్ట్ ప్రైజ్ అనేది ఎన్ని పాసిబిలిటీస్ వస్తాయి? 1 1 1. వెరీ గుడ్. ఫస్ట్ ప్రైజ్ ఉంది అనుకోండి. ఫస్ట్ ప్రైజ్ ఎంతమంది స్టూడెంట్స్ కి పాసిబిలిటీస్ ఉంటుందండి అంటే 5 స్టూడెంట్స్. సెకండ్ ప్రైజ్ ఎన్ని స్టూడెంట్స్ కి పాసిబిలిటీస్ ఉంటుందండి? 4 స్టూడెంట్స్. థర్డ్ ప్రైజ్ అట్లాగే 3. ఫోర్త్ ప్రైజ్ 2. ఫిఫ్త్ ప్రైజ్ 1. అంటే దాని అర్థం మామూలుగా మనం చేస్తాం కదండి. అంటే వితౌట్ రిపిటేషన్. ఫస్ట్ స్టూడెంట్ కి 5, ఇక్కడ 4 3 2 1 ఇలా రాసేదానికన్నా మీరు ఇది రాసుకోండి. ఇదన్నీ ఒకటే. సో నో స్టూడెంట్ గెట్ మోర్ దాన్ 1 ప్రైజ్ అంటే చూడండి, సపోజ్ ఫస్ట్ ప్రైజ్ ఈ స్టూడెంట్ కి ఇచ్చామనుకోండి, ఖచ్చితంగా వాడికి రిమైనింగ్ రావు. అట్లాగే ఇది 4 ప్రైజెస్ 3 ప్రైజెస్ 2 ప్రైజెస్. సో కాబట్టి రిక్వైర్డ్ పెర్మిటేషన్స్ ఏమవుతాయండి? రిక్వైర్డ్ పెర్మిటేషన్స్ ఈజ్ 5 ఫ్యాక్టోరియల్ అంటే 120. సెకండ్ వన్ చూడండి అమ్మా. సెకండ్ వన్ ఏమంటున్నాడండి వాడు? ఇఫ్ ఏ స్టూడెంట్ ఎలిజిబుల్ ఫర్ ఆల్ ప్రైజెస్. స్టూడెంట్ ఎలిజిబుల్ ఫర్ ఆల్ ప్రైజెస్. ఆల్ ప్రైజెస్ అంటే ఇఫ్ ఏ స్టూడెంట్ ఎలిజిబుల్ ఫర్ ఆల్ ప్రైజెస్ అంటే ఫిఫ్త్ ప్రైజ్ లేదా? సారీ, ఫిఫ్త్ ప్రైజ్ లేదంటున్నాను. రైట్. అంటే ఇక్కడ ఎన్ని అవుతాయండి? అంతే కదా. అంటే 5 into 4 into టోటల్ రిక్వైర్డ్ పెర్మిటేషన్స్ ఎంత అండి? 120. ఓకే, కరెక్ట్. థ్యాంక్ యూ. ఇఫ్ ఏ స్టూడెంట్ ఎలిజిబుల్ ఫర్ ఆల్ ప్రైజెస్. స్టూడెంట్ ఎలిజిబుల్ ఫర్ ఆల్ ప్రైజెస్ అంటే చూడండి, ఫస్ట్ ప్రైజ్ ఎంతమంది స్టూడెంట్ కి పాసిబిలిటీ అంటే రిపిటేషనే కదా. ఫస్ట్ ప్రైజ్ పాసిబిలిటీస్ ఏంటండి? ఫస్ట్ ప్రైజ్ పాసిబిలిటీస్ 5 స్టూడెంట్స్ పాసిబిలిటీస్ అలా కొంచెం పెద్ద కనబడుతుంది కదండి ఇక్కడ. పాసిబిలిటీస్ ఎన్ని? 5 స్టూడెంట్స్. సెకండ్ ప్రైజ్ రావడానికి పాసిబిలిటీస్ ఏంటండి? సెకండ్ ప్రైజ్ ఆల్సో 5 స్టూడెంట్స్ కి పాసిబిలిటీస్ ఉంటుంది. థర్డ్ ప్రైజ్ అండి, థర్డ్ ప్రైజ్ కూడా 5 స్టూడెంట్స్ కి పాసిబిలిటీ. ఫోర్త్ ప్రైజ్ అండి, అది కూడా 5 స్టూడెంట్స్ కి పాసిబిలిటీస్ ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి అంటే ఇక్కడ చూడండి,
మనకి ఉన్నవి 4 ప్రైజెస్. అంటే ప్రైజ్ 1 ఫస్ట్ ప్రైజ్ కి పాజిబిలిటీస్ ఏంటండి? 5 స్టూడెంట్స్. ప్రైజ్ 2 ఎన్ని పాజిబిలిటీస్ అండి? 5. ప్రైజ్ 3 పాజిబిలిటీస్ ఏంటండి? 5. ప్రైజ్ 4 పాజిబిలిటీస్ ఏంటండి? 5. అంటే దేర్ ఫోర్ రిక్వైర్డ్ పెర్మిటేషన్స్ 5 power 4. If asking for a particular student, అది ఉన్నది 625. If a student asking particularly one prize కే పాసిబిలిటీ అంటే అప్పుడు ఈ దీనిలోకి వచ్చేస్తుంది కదా. దర్శనమా ఓన్లీ వన్ స్టూడెంట్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఆల్ ప్రైజెస్. ఇఫ్ వన్ స్టూడెంట్ ఎలిజిబుల్ ఫర్ ఆల్ ప్రైజెస్ అంటే అప్పుడు ఏమవుతుంది? ఓన్లీ ఒక స్టూడెంట్ అన్ని ప్రైజెస్ ఎలిజిబిలిటీ అంటే ఒకవే కదా. నెక్స్ట్ no student get all prizes. Five prizes కాదమ్మా, 4 prizes. 4 prizes distributed to 5 students. నాన్న ఇది రాస్తారండి. If many students get 1 prizes, అదే if many students get 1 prizes. many students get 1 prizes కాదు. క్వశ్చన్ ఏంటి? స్టూడెంట్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఆల్ ప్రైజెస్. నేను ఒక 5 స్టూడెంట్స్ ఉన్నారు, నేను ఒక స్టూడెంట్ ఇది, నేను అన్ని ప్రైజెస్ కి ఎలిజిబులే. తర్వాత సెకండ్ స్టూడెంట్ కూడా ఎలిజిబుల్ ఫర్ ఆల్ ప్రైజెస్. మేబీ రావచ్చు రాకపోవచ్చు, కానీ ఎలిజిబిలిటీ అడుగుతున్నాడు వాడు. ఓకేనా రాహుల్? ఫస్ట్ దానికి 1-1 ఫంక్షన్స్. అవును, ఫస్ట్ దానికి 1-1 ఫంక్షన్స్. నో స్టూడెంట్ గెట్ మోర్ దాన్ 1 ప్రైజ్. Distinct elements have distinct images. ఇక్కడేంటి? Number of functions from A to B. And the third one is if no students get all prizes. And the third one is no student get all prizes. అంటే దాని అర్థం ఏంటండి? స్టూడెంట్ ఎలిజిబుల్ ఫర్ ఆల్ మైనస్ నాట్ ఎలిజిబుల్ కండిషన్. జనరల్ గా ప్రతి ఒక్క స్టూడెంట్ టోటల్ మైనస్, వెరీ గుడ్ సందీప్, టోటల్ మైనస్ 5. ఎందుకంటే ఎలిజిబిలిటీ అవడానికి 5 power 4. ఇప్పుడు ఇది రాయండి. 5 స్టూడెంట్స్, దెర్ ఆర్ 5 పాసిబిలిటీ కేసెస్. ఇక్కడ 5 స్టూడెంట్స్ ఇచ్చారు కాబట్టి 5 పాసిబిలిటీ కేసెస్. 5 possibility cases in which student get all prizes. In which student get all prizes. అంటే ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయండి మనకి? ఎందుకంటే స్టూడెంట్ నెంబర్ 1 కి 5 ప్రైజెస్ రావచ్చు, స్టూడెంట్ నెంబర్ 2 కి 5 ప్రైజెస్ రావచ్చు, థర్డ్ స్టూడెంట్ కి 5 ప్రైజెస్ రావచ్చు, ఫోర్త్ స్టూడెంట్ కి 5 ప్రైజెస్ రావచ్చు, ఫిఫ్త్ స్టూడెంట్ కి 5 ప్రైజెస్ 4 ప్రైజెస్. ఇది అంటే ఆల్ ప్రైజెస్. దాని అర్థం ఏంటంటే 4 అంటే దాని మీనింగ్ అంటే ఆల్ ప్రైజెస్ రావచ్చు. అంటే ఇప్పుడు ఏమన్నాడు మనకి? నో స్టూడెంట్ గెట్ ఆల్ ప్రైజెస్ అన్నాడు. అంటే వాడికి ఎంతవరకు రావచ్చండి మనకి? ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్, ఫోర్త్ ప్రైజ్ వరకు రావచ్చు, కానీ 5th ప్రైజ్ రావక్కర్లా. ఏదో ఒక ప్రైజ్ అనేది మిస్ అవ్వచ్చు. ఇఫ్ నో స్టూడెంట్ గెట్ ఆల్ ప్రైజెస్ అంటే ఇవి టోటల్ గా ఎన్ని కేసెస్ అండి? 5 కేసెస్. టోటల్లో 5 కేసెస్ ని సబ్ట్రాక్షన్ చేసుకోవటం. సో దేర్ ఫోర్ రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ వేస్. ఇక్కడ ఏంటంటే నో స్టూడెంట్ గెట్ ఆల్ ప్రైజెస్ అంటే ఏమవుతుందండి? నో స్టూడెంట్ గెట్ ఆల్ ప్రైజెస్ అంటే
ఆల్ ప్రైజెస్ అంటే ఎలిజిబుల్ మైనస్ టోటల్ వేస్ట్. అప్పుడు ఇది ఎంత అవుతుందండి? ఈజ్ ఈక్వల్ టు 5 power 4 minus 5, 625 minus 5. నోట్ చేయండి అమ్మ. అలయన్స్ కాదు, ఎలిజిబిలిటీ అమ్మ. ఆర్ ఫిట్ ప్రాబ్లం అనేది ప్రాక్టీస్ షీట్ లో ఉంది నాన్న. ప్రాక్టీస్ షీట్ లో ఎక్సర్సైజ్ ప్రాబ్లం లో 29 అంత క్వశ్చన్ అది. రాస్తారండి. నెక్స్ట్ అండి, తర్వాత వీటికి సంబంధించి నోట్స్ కూడా మీకు పంపిస్తాను. అవి కూడా మిగతా సమ్స్ కూడా చూడండి ఒకసారి. 47th వన్ చూడండి అమ్మా. నెంబర్ ఆఫ్ డిఫరెంట్, NO డాట్ అంటే నెంబర్ ఆఫ్ అండి, నెంబర్ ఆఫ్ డిఫరెంట్ matrices, number of different matrices that can be formed by with the elements 0, 1, 2, 3, each matrix having 4 elements. Each matrix have 4 elements. అంటే ఈ 4 ఎలిమెంట్, ప్రతి మ్యాట్రిక్స్ లోని 4 ఎలిమెంట్స్ ఉండాలట. అంటే మ్యాట్రిక్స్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉండాలండి? నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్నండి? నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉండాలండి? 4 ఉండాలి. కానీ ఆ ఎలిమెంట్స్ ఏంటి? 0, 1, 2, 3 ఎలిమెంట్స్ ఓన్లీ. అంటే మనకి మ్యాట్రిక్స్ ఆర్డర్ ఎన్ని పాసిబిలిటీ ఉంటుందో చెప్పండి. 4 ఎలిమెంట్స్ ఉండడానికి మ్యాట్రిక్స్ ఆర్డర్ పాసిబిలిటీ ఏంటండి? మ్యాట్రిక్స్ ఆర్డర్ 4 ఎలిమెంట్స్ ఉన్నటువంటి మ్యాట్రిక్స్ ఆర్డర్ ఉన్నటువంటి పాసిబిలిటీస్ ఏంటండి? ఒకటి 1/4 మ్యాట్రిక్స్ ఆర్డర్ ఉండొచ్చు, అంటే ఒక రో 4 కాలమ్స్, 4/1 ఉండొచ్చు. ఇది మ్యాట్రిక్స్ ఆర్డర్ అని రాశాను, మెన్షన్ చేశాను. 1 into 4 కాదు, 4 into 4. ఇంకోటి ఏమండొచ్చు అండి? 2 into 2. ఈ 1 అంటే దీని కేసులో ఏంటండి? 1, 1, 1, 1. ఈ కేసు ఏమవుతుందండి? 1, 1, 1, 1. ఈ కేసు ఏమవుతుందండి? 1, 1, 1, 1. అంటే ఎయిదర్ దిస్ కేస్ ఆర్ దిస్ కేస్ ఆర్ దిస్ కేస్ ఆర్ ఏదైనా పాసిబిలిటీస్ అవుతుంది. ఇప్పుడు మనకి 4 ప్లేసెస్ లో ఎన్ని ఎలిమెంట్స్ అండి మనం తీసుకోవాలి? 4 ఎలిమెంట్స్. అది రిపిటేషన్ అన్నాడా, వితౌట్ రిపిటేషన్ అన్నాడా? ఏమీ అనలేదు. ఏమీ అనకపోతే దేనిని కన్సిడర్ చేయాలి మనం? అప్లై చేయొచ్చండి. 0, 1, 2, 3. అంటే ఇక్కడ 0 ఫస్ట్ లెటర్ ఉండకూడదు అనే రూల్ ఏం లేదు. ఎందుకంటే ఎలిమెంట్ కదా, ఎలిమెంట్ కాబట్టి 0 ఉన్నా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు. మ్యాట్రిక్స్ ఎంట్రీ ఎలా ఉంటుంది? 0, 2, 0, 0, 0, 0 ఉండొచ్చు కదా, 0 మ్యాట్రిక్స్ కదా. సో కాబట్టి ఈ ప్లేస్ ని ఫిల్అప్ చేయడానికి 4 ways, ఈ ప్లేస్ ని ఫిల్అప్ చేయడానికి 4 ways, దిస్ ఈజ్ 4 ways, దిస్ ఈజ్ 4 ways. అంటే మనకి ఎన్ని వేస్ వచ్చినాయండి? మనకి అది 4 ways వచ్చినాయి. ఇట్లాంటి ఎన్ని మ్యాట్రిక్స్ ఆర్డర్ అండి? అంటే ఇది మనకి 4/4 ways, ఈ మ్యాట్రిక్స్ ఆర్డర్ లో 4/4 ways, ఈ మ్యాట్రిక్స్ ఆర్డర్ లో 4/4 ways. సో రిక్వైర్డ్ అరేంజ్మెంట్స్, required permutations, 4/4 plus R case, either or, either work done by here or work done by here or, అంటే ఎడిషన్ ప్రిన్సిపల్ అన్నమాట.
ఆర్ అన్నప్పుడు ఎడిషనల్ ప్రిన్సిపల్. సో 3 into 4^4. 3 into 4^4. అన్న బ్రాకెట్ అయినా పెట్టండి, ఇంటూ అయినా పెట్టండి. వై రిపిటేషన్ ఆడు రిపిటేషన్ అనలేదు. మీకు ఆల్రెడీ కండిషన్ చెప్పాను నేను. ఎప్పుడైనా సరే వితౌట్ రిపిటేషన్ అంటేనే వితౌట్ రిపిటేషన్ గా తీసుకుంటాము. వితౌట్ రిపిటేషన్ అనలేదు అంటే విత్ రిపిటేషన్ గానే తీసుకోవాలి. ఎట్లాగూ విత్ రిపిటేషన్ అన్నప్పుడు విత్ రిపిటేషన్ తీసుకుంటాం. ఓకేనా బాబు? 768 గౌతమ్ నాయుడు. రైట్. దశ్వంత్. నెక్స్ట్ అండి, నోట్ చేస్తారండి, మెసేజ్ చేయాలండి. $52 చూడండి అమ్మా. ఏమన్నాడండి? నెంబర్ ఆఫ్ 5 డిజిటెడ్ నంబర్ contains 7 exactly ones. అంటే దాని అర్థం ఏంటి అండి? 7 మాత్రమే, ఒక్కసారి మాత్రమే కనబడాలి 5 డిజిటెడ్ నంబర్లో. ఎలా అన్న? ఈ లాజిక్స్ మీరు ఇంకా బాగా జనరేట్ అవుతాయండి, మీకు ఐడియాస్ ఇంకా బాగా జనరేట్ అవుతాయి. కొంచెం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి. సో 5 డిజిటెడ్ నంబర్ కంటైన్స్ 7 exactly ones. జనరల్లీ మనకి డిజిటెడ్ నంబర్ ఏంటండి ఫార్ములా? ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉంటాయండి? డిజిట్స్ ఏమండి ఇక్కడ మనకి అంటే 0, 1, 2, 9, 7, 8, 9 కదా. టోటల్ గా డిజిట్స్ ఉంటాయి. దీనిలో 5 డిజిటెడ్ నంబరే కట్టాలి. ఈ 5 డిజిటెడ్ నంబర్ లో మనకి ఏమంటున్నాడండి? ఎగ్జాక్ట్లీ 7 ones అంటున్నాడు. అంతే, 7 ఒక్కసారే కనిపించాలి అని దాని అర్థం. అంటే దాని మీనింగ్ ఏంటండి? ఇక్కడ చూడండి, ఎగ్జాక్ట్లీ 7 ones. ఇక్కడ పాజిబిలిటీ చూడండి అమ్మా. 5 డిజిటెడ్ నంబర్ 1, 2, 3, 4, 5. ఫస్ట్ ప్లేస్ లో 7 ని పెట్టాను అనుకోండి. ఫస్ట్ ప్లేస్ లో 7 ని పెడితే రిమైనింగ్ కేసులో ఏమవుతాయండి? మొత్తం ఎన్ని డిజిట్స్ ఇవి? 10 డిజిట్స్. ఈ 10 డిజిట్స్ లో రిపిటేషన్ అనలేదు. రిపిటేషన్ అనలేదు అంటే ఖచ్చితంగా వితౌట్ రిపిటేషన్ అని అనలేదు. కాబట్టి మేబీ విత్ రిపిటేషన్ పాసిబిలిటీ ఉంటుంది. సో కాబట్టి 7 ఫస్ట్ ప్లేస్ లో 7 రీప్లేస్ చేసాం అనుకోండి. ఇక్కడ పెట్టడానికి ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయి చెప్పండి? 7 అయిపోయింది. కంపల్సరీగా ఎగ్జాక్ట్లీ 7 ones, ఒక్కసారే 7 రావాలి. 7 ఆల్రెడీ వాడేసాం. ఇంకా ఇక్కడ 9 పాసిబిలిటీస్ ఉంటాయి. ఈ కేసు కూడా 9 పాసిబిలిటీసే. 9 పాసిబిలిటీస్. ఇది కాస్త ఎన్ని అవుతున్నాయండి మనకి? 9^4. ఈసారి సెకండ్ కండిషన్ చూడండి. 1, 2, 3, 4, 5. ఫస్ట్ ప్లేస్ లో 7 పెట్టలా, ఇక్కడ పెట్టాను. 7 పెట్టాను అనుకోండి. ఫస్ట్ ప్లేస్ ని రీప్లేస్ చేయడానికి ఎన్ని పాసిబిలిటీస్ ఉంటుందండి? 8 పాసిబిలిటీస్. ఎందుకు 8 పాసిబిలిటీస్ ఉంటుందంటే ఫస్ట్ ప్లేస్ లో 0 ఉండకూడదు. 0 ఉంటే అది 5 డిజిటెడ్ నంబర్ అవ్వదు, 4 డిజిటెడ్ నంబర్ అవుతుంది. కాబట్టి ఈ ప్లేస్ ని రీప్లేస్ చేయడానికి 8 వేస్. ఇక్కడ మళ్ళీ ఏంటండి? 9 వేస్. ఎందుకంటే ఇక్కడ 7 మాత్రమే ఉండక్కర్లా, 0 కూడా ఉండొచ్చు. కాబట్టి ఇది 9 వేస్. ఇది 9 వేస్. అంటే దీన్ని ఎన్ని రకాలుగా రాయొచ్చండి? ఇది 1 వే. అంటే 8 into 9^3. సిమిలర్లీ రిమైనింగ్ ప్లేసెస్ అన్ని కూడా అంతే కదండి. ఇక్కడ ఏమవుతుందండి? ఇక్కడ ఈ ప్లేస్ లో ఉన్న 8 రాయమంటే రాసుకోండి. ఇది 9, ఇది 9. అంటే రిమైనింగ్ కేసెస్ అంటే ఈ ప్లేస్ లో 7 అంటే ఇది ఇలాంటివి ఎన్ని ప్లేస్ 7 ఎన్ని రకాలుగా ఇక్కడ డైరెక్ట్ రాసేస్తారు. పర్లేదా మీకు? ఇంకో స్టెప్ రాయమంటారా? 8 into 9^3. ఇంకో ఇక్కడికి వచ్చింది, ఇక్కడికి రావాలి. డైరెక్ట్ గా
ఇక్కడే అరేంజ్ చేసేస్తానండి మరి ఎందుకు ఇంకా. సో 7 కెన్ అరేంజ్. 7 ఎన్ని రకాలుగా రాయొచ్చండి ఇక్కడ? 7 కెన్ అరేంజ్ 1 2 3 4 4 వేస్. 4 వేస్ కాబట్టి 4 into 8 into 9 cube. So total permutations. Required permutations. అంటే 9 power 4 into 9 power 4 plus 4 into 8 into 9 cube. నోట్ చేయండి అమ్మా. అన్నిట్లో ఏంటి కామన్ తీయచ్చండి? 9 క్యూబ్ కామన్ తీస్తే 9 plus 32 అంటే 41 into 9 cube. రాహుల్ ప్లస్ ఎందుకు ప్లస్ అంటే 7 అనేది యూనిట్ డిజిట్ లో తీసుకున్నప్పుడు అది 9 power 4 వచ్చింది. 7 అనేది సెకండ్ డిజిట్ లో కానీ ఫస్ట్ ప్లేస్ ఈ ప్లేస్ లో కానీ ఈ ప్లేస్ లో కానీ ఈ ప్లేస్ లో కానీ ఈ ప్లేస్ లో కానీ అయితే 4 times కాబట్టి 4 into 8 into 9 cube. అంటే ఇవన్నీ యాడ్ చేసుకోవాల్సిందే కదా, ఈ వర్క్ కానీ లేదా ఈ వర్క్ కానీ ఈ వర్క్ కానీ కదా. ఈ వర్క్ ఏంటి రాహుల్? ఈ వర్క్ అనేది 5th ప్లేస్, ఈ వర్క్ ఇంకో ప్లేస్, ఈ వర్క్ ఇంకో ప్లేస్. బాబు సురేష్ నువ్వేం నాకు డిస్కస్ చేయక్కర్లేదు, నువ్వు ఇబ్బందిగా ఉంటే నువ్వు వెళ్ళొచ్చు, ఇబ్బంది లేదు. ఆన్సర్ మీరు చూడండి అమ్మా, నో ప్రాబ్లం. నెక్స్ట్ అండి, '53 అండి. 53 చూడండి అమ్మా. నెంబర్ ఆఫ్ 6 డిజిటెడ్ నంబర్ whose sum of digits is odd. బ్రాకెట్ లో రిపిటేషన్స్ అలౌడ్ అన్నాడు. నెంబర్ ఆఫ్ 6 డిజిటెడ్ నంబర్ విత్ రిపిటేషన్స్ అలౌడ్ అని ఇచ్చాడండి. అంటే ఎలా చేస్తాం? రిపిటేషన్స్ అలౌడ్ అంటే దాని అర్థం ఏంటి? నెంబర్ ఆఫ్ ఏమడిగానండి ఇక్కడ క్వశ్చన్ లో? నెంబర్ ఆఫ్ 6 డిజిటెడ్ నంబర్ హూజ్ సమ్ ఆఫ్ డిజిట్స్ ఈజ్ ఆడ్ నంబర్. హూజ్ సమ్ ఆఫ్ డిజిట్స్ ఈజ్ ఆడ్ నంబర్ అంటే ఇక్కడ డిజిట్స్ ఏంటండి? ఇక్కడ డిజిట్స్ అంటే ఖచ్చితంగా వాడు 0 0 1 2 అప్ టు 9 కదండి. ఇవి 10 డిజిట్స్. దీనిలో 6 డిజిటెడ్ నంబర్ అంటే ఈ 6 డిజిటెడ్ నంబర్ ని A1 A2 A3 A4 A5 A6 6 డిజిటెడ్ నంబర్ ని A1 A2 A3 A4 A5 6 గా రాయొచ్చు. ఇప్పుడు మనకి ఏమంటున్నాడండి వాడు? సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆడ్ అంటున్నాడండి. సమ్ ఆఫ్ డిజిట్స్ అంటే దాని అర్థం ఏంటి? సమ్ ఆఫ్ డిజిట్స్ అంటే A1 ప్లస్ A2 ప్లస్ A3 ప్లస్ A4 ప్లస్ A5 ప్లస్ A6 కదా. ఇది ఆడ్ అవ్వాలి అంటే ఇక్కడ చూడండి, ఆడ్ నంబర్ అంటే దాని అర్థం ఏంటి? జనరల్ గా ఈవెన్ ప్లస్ ఈవెన్ అంటే ఈవెనే, ఆడ్ ప్లస్ ఆడ్ అన్న ఈవెనే. సపోజ్ ఈవెన్ ప్లస్ ఆడ్ అంటే ఈజ్ నథింగ్ బట్ ఆడ్. సో ఆడ్ ప్లస్ ఈవెన్ ఈజ్ నథింగ్ బట్ ఆడ్. అంటే ఆడ్ రావడానికి పాసిబిలిటీస్ ఏంటండి? ఈవెన్ సమ్ ప్లస్ ఆడ్ సమ్ అయినా అవ్వాలి, లేదా ఆడ్ సమ్ ప్లస్ ఈవెన్ సమ్ అయినా అవ్వాలి. ఇక్కడ నేను 5 దాకా తీసుకుంటానండి. A1 ప్లస్ A2 ప్లస్ A3 ప్లస్ A4 ప్లస్ A5 A6 ఇదంతా కూడా ఆడ్ అయ్యి ఇది ఈవెన్ అవ్వచ్చు కదా, లేదా ఇది ఈవెన్ అయ్యి ఇది ఆడ్ అవ్వచ్చు కదా. సో కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు అంటే ఇక్కడ చూడండి, దీన్ని సింపుల్ గా A1 A2 A3 A4 A5 A6 ఇక్కడ చూడండి, నేను సెపరేట్ గా ఇక్కడ రాస్తున్నాను.
సిగ్మా A5 అన్నాను అనుకోండి, లేకపోతే AI. సిగ్మా A అంటే I is equal to 1 to 5 అన్నప్పుడు A1 plus A2 plus A3 plus A4 plus A5 అనేది మనకి ఈవెన్ వచ్చింది అనుకోండి. ఈవెన్ వస్తే A6 అనేది కంపల్సరిగా ఏమై ఉండాలి? A6 అనేది ఖచ్చితంగా మనకి ఏమై ఉండాలండి? ఆడ్ అయి ఉండాలి. ఆడ్ అంటే దాని అర్థం ఏంటి? 1 కానీ, 3 కానీ, 5 కానీ, 7 కానీ, 9. అంటే ఎన్ని పాజిబిలిటీస్? 5 వేస్. తర్వాత సిగ్మా AI అనేది 5 దాకా ఆడ్ అయినట్లయితే A6 ఏం కావాలండి? ఈవెన్ కావాలి. ఈవెన్ అవ్వటానికి పాజిబిలిటీస్ ఏమున్నాయి? 0, 2, 4, 6, 8. అంటే ఇది ఎన్ని వేస్ అండి? 5 వేస్. అంటే ఇది రిపిటీషన్స్ అలౌడ్ అని ఇచ్చాడు వాడు. అంటే ఈ ప్లేస్ ఫిలప్ చేయడానికి ఎన్ని రకాలుగా అవుతుందండి? ఎందుకంటే 6 డిజిటెడ్ నంబర్ అన్నాడు కాబట్టి A1 ని ఫిలప్ చేయడానికి ఎన్ని వేస్ అవుతుందండి? ఖచ్చితంగా ఇక్కడ ఏ డిజిట్స్ వాడాలి మనం? A1, A2, A3, A4, A5, A6 అంటే ఈ డిజిట్సే కదా. అంటే A1 అనేది ఏ డిజిట్ కాకూడదు మనకి? ఏ డిజిట్ కాకూడదు? 0 కాకూడదు. కాబట్టి ఇది 9 పాజిబిలిటీస్. A2 అనేది ఏ పాజిబిలిటీస్ అవడానికి ఛాన్స్ ఉందండి? అన్ని విత్ రిపిటేషన్సే కాబట్టి 10 ప్లేసెస్. ఇది 10, ఇది 10, ఇది 10. మనం అంతా కూడా దేని మీద డిస్కస్ చేయాల్సి వస్తుంది? A6 మీద డిస్కస్ చేస్తున్నాం. వీటి యొక్క సమ్ అనేది ఈవెన్ వచ్చినప్పుడు A6 కంపల్సరిగా ఆడ్ అవ్వాలి. ఆడ్ అవ్వడానికి పాజిబిలిటీస్ 5 వేస్. లేదా ఇక్కడ పాజిబిలిటీస్ చూసుకోండి. ఈ సమ్ అంతా కలిపి ఈవెన్ వచ్చినప్పుడు, ఆడ్ వచ్చినప్పుడు A6 ఈవెన్ అవ్వడానికి. అంటే A1 నుంచి A5 దాకా ఆడ్ వచ్చినా A6 పాజిబిలిటీస్ 5. A1 నుంచి A5 యొక్క సమ్ ఈవెన్ వచ్చినా A6 పాజిబిలిటీస్ మనకి 5. కాబట్టి ఇది పాజిబిలిటీస్ ఎన్ని అవుతాయండి? 5. దేర్ఫోర్ రిక్వైర్డ్ అరేంజ్మెంట్స్, రిక్వైర్డ్ పెర్మిటేషన్స్ అంటే 9 into 5 into 10 to the power of 4 అంటే 45 into 10 to the power of 4. నోట్ చేయండి. మనకి లాజికల్ థింకింగ్ డెవలప్ అవుతుందండి ఈ టాపిక్స్ లో. 3 ఆడ్ 3 ఈవెన్ కండిషన్. వెరీ గుడ్ చైతన్య. నేను ఏం తీసుకున్నానంటే మొత్తం 3 ఆడ్ 3 ఈవెన్ తీసుకోవాలా, 2 కేసులు తీసుకున్నాను. ఏంటండి? A1 నుంచి A5 వరకు ఒక బెటాలియన్, A6 వరకు ఒక బెటాలియన్. ఈ సమ్ అంతా కూడా ఎలాగా డిజిట్స్ అన్నప్పుడు ఈ A1 ప్లస్ A2 ప్లస్ A3 ప్లస్ A4 ప్లస్ A5 అనేది ఈవెన్ అయినా అవుతుంది లేదా ఆడేన్ అవుతుంది. అంతేగా చైతన్య? ఈవెన్ అయినా అవుతుంది లేదా ఆడేన్ అవుతుంది. ఈ కండిషన్ ఈవెన్ అయినప్పుడు ఒక కండిషన్, ఈ సమ్ అనేది ఆడ్ అయినప్పుడు ఇంకొక కండిషన్. 2 కండిషన్స్ ఇక్కడ. సో ఈ సమ్ ఈవెన్ అయినప్పుడు A6 ఆడ్ అవ్వడానికి పాజిబిలిటీస్ ఎన్ని? 5. సపోజ్ ఈ కండిషన్ అనేది సమ్ అనేది ఆడ్ అయినప్పుడు ఓన్లీ A6 పాజిబిలిటీస్ ఏంటి? 5 వేస్. కాబట్టి ఏ కేసు అయినా సరే మనకి వస్తుంది కదా. ఓకేనా చైతన్య? వెరీ గుడ్. రైట్ నాన్న. థ్యాంక్ యూ ఆల్. టైం అయిపోయిందా? సరేనండి, నోట్ చేసుకోండి. టుమారో విల్ కంటిన్యూ. బాయ్. నోట్ చేస్తాను. మీటింగ్ ఎండ్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ.